ఇది నేను కష్టపడి సంపాదించుకున్నటువంటి 20 రూపాయల నోటు. కాకపోతే ఈ నోటు మీద గాంధీ గారి బొమ్మ ఉంది. గాంధీ గారి బొమ్మ ఉంది అని చెప్పేసి ఈ నోటు గాంధీ గారిదా లేకపోతే నాదా? దయచేసి కమెంట్ రూపంలో సమాధానం అన్నది ఇవ్వండి. ఈ నోటు మీదే, గాంధీ గారి బొమ్మ ఉన్నా కూడా కష్టపడి సంపాదించుకుంది మీరే కాబట్టి ఈ నోటు మీదే అని మీరు అంటే, అట్లాంటప్పుడు పట్టాదారు పాస్బుక్లు ఏవైతే ఉన్నాయో, ప్రజలు కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆస్తి, ఆ భూమికి సంబంధించినటువంటి పట్టాదారు పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, ఆ పుస్తకాల మీద నవరత్నాల లోగో ఉంటే తప్పేంటి? 20 రూపాయల నోటు మీద గాంధీ గారి బొమ్మ అన్నది ఉంది, అయినప్పటికీ ఈ నోటు నాదైనప్పుడు పట్టాదారు పుస్తకం మీద నవరత్నాల లోగో ఉన్నప్పటికీ కూడా ఆ పుస్తకం, ఆస్తి కూడా మీదే కదా. ఇది సింపుల్ లాజిక్. ఇక్కడ నేను గాంధీ గారిని జగన్మోహన్ రెడ్డి గారితో పోలుస్తున్నాను అని కొంతమంది మహానుభావులు మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళ పనే డైవర్జన్ పాలిటిక్స్, వాళ్ళ పనే మమ్మల్ని ట్రోల్ చేయడం. మాట్లాడనివ్వండి, వాడెవడో మాట్లాడి వాడి ఇంటికి ఒక 2 రూపాయలు నా వల్ల వస్తున్నాయి అంటే ఇంతకంటే ఆనందం మరొకటి లేదు. దయచేసి మాట్లాడనివ్వండి, అందులో ఇష్యూ ఏం లేదు. కానీ నేను గాంధీ గారిని జగన్మోహన్ రెడ్డి గారితోనూ, జగన్మోహన్ రెడ్డి గారిని గాంధీ గారితో పోల్చట్లేదు. నేను కేవలము ఇదొక ఉదాహరణగా మాత్రమే చెప్తున్నా. మరొక ఉదాహరణ గురించి మాట్లాడుకున్నాం. మనందరికీ తెలుసు, కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది. ఆ సర్టిఫికెట్ల మీద గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఫోటో, బొమ్మ అన్నది ఉండే. అది తప్ప ఆ బొమ్మ ఉంది కాబట్టి ఆ సర్టిఫికెట్ అన్నది నాది కాకుండా పోద్దా? ఒకసారి దయచేసి సమాధానం అనేది చెప్పాలి. అందులో తప్పే ఉంది. ఒక డాక్యుమెంట్ మీద ఏదన్నా లోగోనో ఎవరిదన్నా బొమ్మ అన్నది ఉంటే ఆ డాక్యుమెంట్ నాది కాకుండా పోద్దా అన్నదే నా లాజిక్. వేరే లాజిక్ ఏం లేదు. సరే, బొమ్మ ఎందుకు ఉండాలి, ఉండడం తప్పు కదా, ఆ ఆస్తి నాది కదా అంటే నేను ఆ లాజిక్లోకి వెళ్ళను. ఉంటే మీకు జరిగే నష్టం ఏంటి? ఇదే నా లాజిక్. ఇక ఒక పదం అన్నది మనము విన్నాం, శాశ్వత యాజమాన్య హక్కు. ఇది ఎంత మంచి పదం అండి! శాశ్వత యాజమాన్య హక్కు చాలా మంచి పదం. ఈ హక్కుని ప్రజలకి కల్పించాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద పని, ఒక పెద్ద యాగం, అంటే జగన్మోహన్ రెడ్డి గారి భాషలో ఒక పెద్ద యాగం అన్నది చేస్తే ఆ యాగాన్ని డిస్టర్బ్ చేసిండు చంద్రబాబు నాయుడు గారు. ఎంత జాగ్రత్తగా, ఎంత పథకం ప్రకారము చంద్రబాబు నాయుడు గారు ఈ ఏదైతే సో కాల్డ్ ఈ ల్యాండ్ ఏదైతే సర్వే ఏదైతే జరిగిందో ఈ సర్వేని ఒక బూచిగా చూపించిండు. ఈ సర్వేలో జగన్మోహన్ రెడ్డి గారు పాస్ పుస్తకాల మీద ఆయన బొమ్మేసుకుంటున్నాడు. అది ఈ రోజు కాకపోతే రేపు ఆ భూమి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు కొట్టేయబోతున్నాడు అని చెప్పేసి రైతులలో ఒక భయం అన్నది మొదలుపెట్టిండు, ఒక చిచ్చు పెట్టిండు చంద్రబాబు నాయుడు గారు. నిజమేంటి అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అబద్ధం. అది జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ కాదు, అది నవరత్నాల యొక్క లోగో. ఆ లోగోనే డిజైన్ చేయబడ్డది. ఆ మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో అనేది ఆ లోగోలో ఉంది. ఆయన తన ఫోటో వేసుకోలేదు, ఆ లోగోని వేశారు. మరి నవరత్నాల లోగో వేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది మీరు అడగవచ్చు. ఈ ఏదైతే ఈ సర్వే ఉందో ఈ సర్వే అన్నది నవరత్నాలలో ఒక భాగం. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ రైతులకి కొంతమందికి ప్రామిస్ చేశారు. నవరత్నాల్లో ఒక భాగం కాబట్టి, నవరత్నాలలో ఒక ప్రోగ్రాం కాబట్టి నవరత్నాల యొక్క లోగో అన్నది అక్కడ కనిపించింది. మీరు ఈ సర్వేని పక్కన పెడితే మిగతా నవరత్నాల ఏదైతే 8 రత్నాలు ఉన్నాయో అందులో కూడా మీరు చూసుకుంటే, మొత్తం నవరత్నాలు చూసుకుంటే ప్రతి చోట ఈ లోగో అన్నది వాడారు. అందులో భాగంగానే ఇక్కడ కూడా ఆ లోగో వాడబడింది. కానీ ఎక్కడా కూడా ప్రజల యొక్క ఆస్తిని కొల్లగొట్టాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఎక్కడా కూడా ప్రయత్నం అనేది చేయలేదు. ఇది కేవలము చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఒక పెద్ద ప్రాపగెండా. ఐవీఆర్ఎస్ కాల్స్ అంటే ఏం లేదండి, ఎక్కడి నుంచో ఒక ఆడియో కాల్ అనేది మీ అందరికి కూడా వచ్చి ఉంటుంది. ఎన్నికలకి ముందు వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు, నెల రోజుల ముందల మీకు కాల్స్ వచ్చినాయి, నాకు కూడా వచ్చినాయి. ఆ సమయంలో నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో నేను జిల్లాలలో తిరిగాను. ప్రజలు ఏమనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుసుకున్నాను ప్రజలను అడిగి. ఆ సమయంలో నాతో పాటు ఉన్నటువంటి కెమెరామెన్కి కూడా చాలా కాల్స్ వచ్చాయి. మేము కూడా ఆశ్చర్యపోయాం, ఇదేంటి భూమి కొల్లగొట్టకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి, ఇంత దారుణంగా ఇంత అబద్ధం మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఆ సమయంలో ఆశ్చర్యం అనేది కలిగింది. కానీ ఆ సమయంలో ఒక తప్పు అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేశారు. ఇది యాక్చువల్లీ వాళ్ళ తప్పు. దీనికి కరెక్ట్గా కౌంటర్ ఇవ్వలేకపోయారు. వాళ్ళు బిజీగా ఉన్నారు ఎలక్షన్ పనులలో బిజీగా ఉండి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ ప్రాపగెండాకి
కౌంటర్ అన్నది ఇవ్వలేకపోయారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి తప్పు. సరే, ప్రజల్ని తప్పు పట్టవలసిన అవసరం అస్సలు లేదు. నేను నిన్న కూడా సాక్షి ప్రోగ్రాంలో చెప్పా, ప్రజల తప్పు ఇందులో లేదు. ప్రజలు కేవలం మోసపోయారు. వాళ్ళు కేవలం మోసపోయారు. మీరు చేయవలసిన పని అంటే వైసీపీ నాయకులు చేయవలసిన పని ఏంటి అంటే కౌంటర్ ఇచ్చి ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పేసి ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయవలసిన బాధ్యత అన్నది వైసీపీ నాయకులకు ఉండే. ఆ బాధ్యత వైసీపీ నాయకులు నెరవేర్చలేకపోయారు. అందువల్లనే ప్రజలు చంద్రబాబు నాయుడు గారి ఈ కపట నాటకాన్ని నమ్మి ఓట్లు వేశారు. ఎవరికైనా భూమి అంటే ప్రాణంతో సమానం. మనము భూతల్లి అంటాం, భూమిని తల్లితో పోలుస్తాం. అట్లాంటి తల్లిని వేరే ఎవరో లాక్కబోతారంటే నిజంగా మనందరికి కోపం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మీ భూమిని కాజేయబోతున్నాడు అంటే ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది. ఆ కోపంలో భాగంగా కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అంటే చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేశారు. అక్కడ జరిగింది కేవలం ఒక కుట్ర. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయబోయారో ఒకసారి మనం మాట్లాడుకుంటే 103 సంవత్సరాల తర్వాత ఒక భూ సర్వే అన్నది చేయబోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. భారతదేశ చరిత్రలో ఎక్కడా జరగలే. మొదటిసారి ఆంధ్రప్రదేశ్లో 103 సంవత్సరాలు 1923లో అప్పుడు తెల్ల దొరలు వాళ్ళు భూ సర్వేలు చేశారు. 1923 తర్వాత భూ సర్వే అనేది జరగలే. ఆ భూ సర్వే అనేది జరిగితే ప్రభుత్వం తరఫున ఒక గ్యారంటీ ఇవ్వవచ్చు. ప్రతి ఒక్కరి భూమికి ప్రభుత్వం గ్యారంటీగా అండగా ఉంటుంది. ఎవడు కూడా దోచుకునే అవకాశం అనేది ఉండదు అని చెప్పేసి ఒక మంచి ఆలోచన చేసిండు జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా అమరావతి రైతుల భూమి కూడా ఇందులో కాపాడుకోవచ్చు. అమరావతి రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద కూడా ఈ సర్వే అనేది పనికొస్తుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సర్వే అనేది తీసుకొస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఒక బూతుగా చిత్రీకరించిండు చంద్రబాబు నాయుడు గారు. సరే, ఇందులో జరిగినటువంటి మంచి పనుల గురించి మనం మాట్లాడుకుంటే మీ సచివాలయాలు ఎంత మంచి పని చెప్పండి. అంటే మీ ఓన్ సచివాలయాలు, మీ గ్రామ సచివాలయాల్లో సర్వే, రిజిస్ట్రార్లు, మ్యూటేషన్ సేవలు, ఈ సేవలు మొత్తం అక్కడే రిజిస్ట్రేషన్ సేవలు, మ్యూటేషన్కి సంబంధించినటువంటి సేవలు, సర్వేకి సంబంధించిన సేవలు మీ ఓన్ గ్రామ సచివాలయానికి తీసుకొచ్చే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేసిండు. ఇందువల్ల లాభాలేంటి? ఎవడో ఎక్కడి నుంచో వచ్చి మీ భూమి సర్వే చేసి ఏదైనా తప్పుడు సర్వే చేస్తే వాడి చుట్టూ మీరు తిరగాలి. అదే మీ సచివాలయం అనుకోండి, లోన కూసునోడు మీ ఓడే, మీకు తెలిసినోడే, ఫలానా వ్యక్తి, ఫలానా కృష్ణారెడ్డి గారు ఎవరు అంటే ఆ ఊర్లో అందరికి తెలిసి ఉంటుంది. ఊర్లలో మనం అందరినీ బాబాయి, పిన్ని అని పిలుచుకుంటాం. ఊర్లో తెలిసి ఉంటుంది ప్రతి ఒక్కడు ఇంకోడికి ఈ భూమి సర్వే తప్పుగా జరిగింది అని అక్కడికక్కడే రెక్టిఫై చేసి దాన్ని కరెక్షన్స్ చేసుకోవచ్చు. అందుకే మీ సచివాలయానికి ఈ సేవల్ని తీసుకొచ్చిండు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి సచివాలయంలో విఆర్ఓ సర్వే డిజిటల్ అసిస్టెంట్ అని పెట్టిండు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత బాగా ఆలోచించిండు అంటే ప్రతి భూమికి, మళ్ళీ చెప్తున్నా, ప్రతి భూమికి ల్యాండ్ పార్సిల్ మ్యాప్, ప్రతి భూమికి ఇది ఇస్తాను. భూ హక్కు పత్రం ఒకటి, నెక్స్ట్ ప్రాపర్టీ పార్సల్ మ్యాప్, ల్యాండ్ పార్సల్ మ్యాప్, ప్రాపర్టీ పార్సల్ మ్యాప్, భూ హక్కు పత్రం, ఇవి ఇచ్చి ఆ భూమి మీది అని చెప్పేసి ఒక గ్యారంటీ అనేది ప్రభుత్వం ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయబోయింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కానీ దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక బూతులా చూపించాడు. ఈ మొత్తం కార్యక్రమానికి దాదాపుగా 40,000 మంది అధికారులను వాడుకోవాలి అని చెప్పేసి 40,000 మంది అధికారులకి 70 సార్లు శిక్షణ ఇచ్చారు, ట్రైనింగ్ ఇచ్చారు. 70 సార్లు, 1, 2, 3, 4 కాదు, 70 సార్లు. ఎందుకంటే ఆ 40,000 మంది అధికారులు ఎక్కడా కూడా ఒక చిన్న తప్పు కూడా చేయకూడదని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం అనేది జరిగింది. 5 సెంటీమీటర్ల, మళ్ళీ చెప్తున్నా, 5 సెంటీమీటర్ల తప్పితం కూడా జరగకూడదు భూ సర్వేలో అని, అంత యాక్యురేట్గా ఉండాలని ఈ 40,000 మందికి 70 సార్లు ట్రైనింగ్ ఇచ్చారు. ఇంతకంటే పెద్ద విషయం ఏమైనా ఉంటుందా? ఈ అధికారులకి 2 విమానాలు, 2 హెలికాప్టర్లు, 200 డ్రోన్లు ఇచ్చారు. మీరు బాగా పనిచేయండి అయ్యా అని చెప్పేసి. ఇంతకంటే మంచి విషయం మరొకటి ఉంటుందా? దయచేసి ఆలోచించుకోవాలి. సరే, సర్వే జరుగుతున్నది. సర్వే జరుగుతున్నప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి. ఈ 5 సెంటీమీటర్లు అటు, ఈ 5 సెంటీమీటర్లు ఇటు, మళ్ళీ కోర్టులకు వెళ్ళాలి, మళ్ళీ గొడవలు, మళ్ళీ పెద్ద రచ్చ. అవి జరగకుండా 1358 మొబైల్ మెజిస్ట్రేట్లు కోర్టులకు మీరు వెళ్ళక్కర్లా,
కోర్టులే మీ దగ్గరకు వచ్చినాయి. మొబైల్ మెజిస్ట్రేట్లు 1358 మొబైల్ మెజిస్ట్రేట్లు. మొబైల్ మెజిస్ట్రేట్ అంటే ఒక అంబులెన్స్ రోడ్డు మీద ఎట్లా తిరుగుతూనే ఉంటుందో అట్లా ఈ మెజిస్ట్రేట్లు బండ్ల మీద అంటే బస్సులు వేసుకొని మొబైల్ అంటే ట్రాన్స్పోర్టేషన్ని పెట్టుకొని వాళ్ళు తిరుగుతుంటారు. ఏ సమస్య ఉన్నా వాళ్ళు అక్కడ ఆగి ఆ సమస్యను గుర్తించి చట్ట ప్రకారం అక్కడే న్యాయం చేసేటటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేసిండు. అంటే టోటల్గా ప్రజలకి ప్రతి చోట ప్రభుత్వం పనికి రావాలి, ప్రభుత్వం ప్రజలకి మంచి చేయాలి. ఈ భూ సర్వేల పేరుతో కొంతమంది భూ బకాసురులు ఏదైతే భూములను కాజేస్తున్నారో అది జరగకూడదు అని ఒక మంచి ఆలోచన చేసిండు. ఇక అంతేకాకుండా ఈరోజు మీరు ఏదైనా సరే సివిల్ కోర్టుకు వెళ్ళండి. మీ జిల్లాలో ఉన్నటువంటి సివిల్ కోర్టుకు మీరు వెళ్తే అక్కడ అత్యంత ఎక్కువ కేసులు ఈ భూములకు సంబంధించిన కేసులే. అది ఎందుకు జరుగుతుంది అంటే ఏదో ఒక సర్టిఫికేట్ ఉండదు, లేదంటే భూమి డబల్ రిజిస్ట్రేషన్ అవుతుంది, లేదంటే ఎవడో వచ్చి మీ భూమిని కబ్జా చేసుకుంటాడు. ఇట్లా కొన్ని కోట్ల కేసులు ఈరోజు కోర్టులలో ఉన్నాయి. అట్లా కోర్టులలో కేసులు ఎక్కువగా రాకుండా ప్రతి చోట న్యాయం అనేది ఇమ్మీడియట్గా జరగాలి అన్నటువంటి ఒక సదుద్దేశంతో ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలి భూములకి అన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈ సర్వే అన్నది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కానీ దాని మీద ఈరోజు నీళ్లు జల్లిండు చంద్రబాబు నాయుడు గారు. సరే ఓకే, ఈ సర్వే అనేది తప్పు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దానికి బూచిగా జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ తగిలించుకున్నాడు పాస్బుక్లకి అని చెప్పేసి చెప్పాడు. సరే, అంతటితో అయిపోయింది. మరి ఆ సర్వేని మేము భూస్థాపితం చేస్తాము, లేకుండా చేస్తాము, రాకుండా చేస్తాము అని చెప్పేసి ఆ రోజు దొంగ మాటలు మాట్లాడారు. మరి ఈరోజు జరుగుతున్నది ఏంది? అదే కదా, సేమ్ అదే కదా సర్వే జరిగేది. ఆ సర్వేనే జరుపుకుంటూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు బ్లాక్ చైన్ టెక్నాలజీ అని చెప్పేసి ఒక టెక్నాలజీని తీసుకొచ్చారు. ఏంటి ఆ టెక్నాలజీ అంటే ట్యాంపర్ ప్రూఫ్. ఎవ్వరు కూడా ఈ భూమి యొక్క పత్రాలని ట్యాంపర్ చేయలేడు, కొంత కూడా అటు ఇటు చేయలేడు. అట్లా ట్యాంపర్ ప్రూఫ్ టెక్నాలజీ ఒకటి బ్లాక్ చైన్ టెక్నాలజీని తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడు 2022లో. ఆ టెక్నాలజీని ఇప్పుడు నేను తెచ్చినా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు. ఇంతకంటే ఘోరం మరొకటి ఉంటుందా? సర్వేనే తప్పు, సర్వే అన్నది జగన్మోహన్ రెడ్డి గారు భూములు కాజేయనికి చేస్తున్నాడు అని చెప్పిన మీరు ఆ సర్వేని భూస్థాపితం చేసేస్తాము, రాకుండా చేస్తామని చెప్పిన మీరు ఇప్పుడు అదే సర్వేని తీసుకురావడము, సేమ్ అదే బ్లాక్ చైన్ టెక్నాలజీని తీసుకురావడము, సేమ్ అదే విధంగా కాపీ పేస్ట్ ఈరోజు ఇచ్చేటటువంటి డాక్యుమెంట్స్ సేమ్ అదే విధంగా మీరు ప్రింట్ చేయడం, కేవలం కలర్ ఏదో మార్చినట్టు చేయడం, మొత్తం అదే కేవలము నవరత్నాల లోగో ఒకటి తీసేశారు అంతే. అంటే మొత్తం ప్లానింగ్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిదే, ప్రజలకి మంచి చేసింది మొత్తం జగన్మోహన్ రెడ్డే. కానీ అందులో ఒక్క బొమ్మని బూచుగా చూపించి మొత్తము ఆ ప్లానే తప్పు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద కుట్ర అన్నది చేసిండు. ఈ కుట్రకి ప్రజలు బలైపోయారు. ఎంతలా బలైపోయారు అంటే ఓటు వేసారు చంద్రబాబు నాయుడు గారికి. సరే, ఒక మంచి విషయం ఏంటంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఈ విషయం మీద మాట్లాడిండు. ఇన్ని రోజులు యాక్చువల్గా ఈ ప్రెస్ మీట్ అన్నది ఎన్నికలకు ముందు పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారు, కానీ పెట్టలే. ఎన్నికలకు ముందు పెట్టుంటే అంతో ఇంతో కొంత మంచి జరిగేది, కానీ ఎన్నికల ముందు పెట్టలే. ఎందుకంటే ఆయన ఆ విషయాన్ని మరి పట్టించుకోలేదో, లేదంటే ఆయన పక్కన ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో మన నాయకులు వాళ్ళు చెప్పలేదో తెలియదు. కానీ ఆ రోజు ఆయన ఆ ప్రెస్ మీట్ పెట్టుంటే, నిన్న పెట్టింది నిజంగా చాలా మంచి జరిగేది, ఓట్లు చాలా పెరిగాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టలే. సరే, నిన్న పెట్టిండు. అది కూడా ఎందుకు పెట్టిండు అంటే కొన్ని రోజులుగా చంద్రబాబు నాయుడు గారు రెచ్చగొడుతున్నాడు, ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, అదేదో బొమ్మ, అదేదో ఫోటో పెట్టుకున్నాడు అని చెప్పేసి రెచ్చగొడితే ఇప్పుడు ఫైనల్గా కోపం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. ఇందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పాలో చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలో అర్థం కావట్లేదు నాకు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రెచ్చగొట్టి ఉండకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి కూడా బయటకు వచ్చేవాడు కాదు, ఈ విషయంలో మాట్లాడేవాడు కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి అదేం రోగమో తెలియదు, కానీ ఆయన ఇంత మంచి చేసి ఇంత కూడా చెప్పుకోడు. చంద్రబాబు నాయుడు గారు ఇంత కూడా మంచి చేయకుండా ఇంత చెప్పుకుంటాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి వ్యత్యాసం. ప్రజల కోసం పనిచేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి, క్రెడిట్లని మొత్తం దుబ్బేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అమ్మఒడి దగ్గర నుంచి మొదలుకొని మొన్న మెడికల్ కాలేజీలను కూడా నేనే కట్టాను, అది నా ప్లానింగే అని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారి చేసిన మంచి పనులన్నింటినీ క్రెడిట్ చోరీ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నాయకుడు. ఆయనకి ప్రజలు అయినటువంటి మనం ఓట్లు వేసినాం. నిజంగా ఒకసారి మనం చేసిన తప్పు గురించి మనం ఆలోచించుకోవాలి. సరే, ఏదేమైనప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అట్లీస్ట్ ఇప్పుడైనా బయటకు వచ్చి మాట్లాడాలి అన్నటువంటి ఒక విషయాన్ని మీరు సమర్థిస్తారా? మీరేమనుకుంటారు ఈ విషయం మీద? దయచేసి ఒక కమెంట్ అనేది చేయండి.
కమెంట్తో పాటు ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.